అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య చూస్తే కొత్త సంవత్సరం వస్తుంది అన్నప్పుడల్లా కూడా ఒక టెన్షన్ అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సిచ్యువేషన్స్ అండ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అప్పుడు కోవిడ్ రావడం, దాని తర్వాత ఒకే ప్రమాదంలో చాలా మందిని మనం ఇలా కోల్పోవడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కదా. మరి 2026లో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అసలు ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా ఏ రాశుల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడబోతున్నారు? తప్పకుండా కొత్త సంవత్సరం రాబోతుంది అన్నారు కదా, అది ఏ సంవత్సరం అండి? 2026. 2026 మన సాంప్రదాయానికి కొత్త సంవత్సరం కాదు. అవునవును. మన సాంప్రదాయానికి వచ్చేటప్పటికి చైత్రమాసం యుగాదే. యుగాది నుంచి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవటం ధర్మం కాదండి. నాకు 2026 నుంచే కావాలి అంటే 2026 అనేటువంటిది క్యాలెండర్ మారింది. ద్వాదశ మాస సంవత్సర అంటారు. 12 మాసాలు ఒక సంవత్సరం. అంటే చైత్రం నుంచి ఫాల్గుణం వరకు ఒక సంవత్సరం. అది రాలేదుగా. అది రానప్పుడు మన క్యాలెండర్ మారింది. క్యాలెండర్ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 2026కి మన సనాతనంగా ఉండేటువంటి యుగాదికి సంబంధించిన విషయానికి అసలు ముడిపెట్టడానికి అవకాశం లేదు. తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీద కోసం ఎక్కానట, అలా ఉంటుంది. ఎందువల్లనంటే కాలజ్ఞానము అనేటువంటిది జరగబోయేది ఏమిటి అనేటువంటిది, అందులో వాళ్ళు ఏం రాస్తారంటే ఫలానా సంవత్సరం, ఫలానా మాసం ముందు, ఫలానా మాసం నుంచి అంటే మీ లెక్కలో ఫలానా నెల నుంచి నెల వరకు ఈ డేస్ అని ఉంటుంది. మాకేంటంటే అందులో రాసే విధానము ఫలానా మాసం, అది మార్గశిరమ, పుష్యమ, మాఘమ, అందులో అలా ఉంటుంది. ఈ మాఘమాసం నుంచి ఈ మాసం వరకు ఇన్ని రోజులు ఈ విధానాన్ని అనుసరించి ఉంటుంది అనేటువంటి విషయం రాస్తారు. దాన్ని తెలుగులో అన్వయించేటప్పుడు ఏమవుతుందంటే 26 నుంచి ఎలా ఉంటుంది అంటే జనాలకి అర్థం కావాలి. మనం ఏంటరా అంటే సాధ్యమైనంతవరకు 2026, 27, 29, 2.5, 31 ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం మాది. ఇవన్నీ ఎందుకు అని అంటే విశ్వావసనామ సంవత్సరం అన్నప్పుడు మళ్ళీ ఉగాది వరకు అది మారట్లేదు కదండి. అది మారినప్పుడు 26 అనేటువంటిది పర్టికులర్గా మనం చెబితే జనాలకి ఉపయోగిస్తుందని చెప్తాం. కానివ్వండి, ధర్మ విరుద్ధం. కానీ ఇప్పుడు జనాలకు కావాల్సిన ధర్మ విరుద్ధమే, అంతే కదండి. ధర్మ విరుద్ధమే కాదు, ధర్మ ప్రకారం వెళ్తాము అంటే ఎవరికి కుదరదు. అందులో కూడా ఇప్పుడు ధర్మ విరుద్ధమైనప్పటికీ కూడా ఆపద్ధర్మాన్ని అనుసరించి 26 అనేటువంటి తీసేస్తే మార్గశిర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు అంటే ఉగాది వరకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయం నేను మీకు వివరించగలనమ్మా. ఖచ్చితంగా గురు. అది ఇతపూర్వం నవంబరు 2వ తారీఖు నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు ఒక వీడియో చేశాను. అలాగే దానికి సంబంధించి గణపతి నవరాత్రులు ఒక వీడియో చేశాను, నవరాత్రుల్లో ఒక వీడియో చేశాను. 12వ తారీఖు కూడా లాస్ట్ వీడియో అమెరికాలో నేను 12వ తారీఖు ఉన్నారు. జనవరి మనకు సంక్రాంతికి ఒక 8 రోజుల ముందు వరకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయం కూడా ప్రతిదీ వివరంగా, ఎలాంటి మనం సందర్భాలు చూస్తాము, ఎలాంటి ఇబ్బందులు మనం చూస్తాము అనేటువంటిది ప్రతి ఒక్కటి సవివరంగా చెప్పాము. అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉగాది వరకు కూడా ఖగహ అంటారు, అంటే ఆకాశం. ఖగహ అంటే ఆకాశం. అలానే భూమి కూడా. అంటే ఖగోళమునందు మనం ఇప్పటి వరకు చూసినటువంటి వాటిల్లో కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు వింటాం, చూస్తాం. అంటే ఈ రకమైనటువంటి ప్రమాదాలు కూడా ఇలా కూడా ఉంటాయా, ఇలాంటి సమస్యలు వస్తాయా, ఒక మనిషి ఇలా ఇబ్బందులు పడతాడా అనేటువంటివి కూడా మనం కొన్ని చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు మనకు ఏదైనా వ్యాధులు వస్తే వ్యాధికి ఒక పేరు ఉండేది. ఇప్పుడు పేరు లేని వ్యాధులు ఏంటి వస్తున్నాయి. అలానే దానికి ఒక పేరు పెట్టడానికి రీతిలో చాలా విచిత్రంగా ప్రమాదాలు జరిగేటువంటిది. కానివ్వండి, మన భారతదేశంలో మంచుని చూస్తాం, అంటే మనం హిమాలయాల్లో చూస్తాం కదండి అంటాం కదా, అది కాదు కదా మీరు చెప్పేది. అలా కాదు. ఇప్పుడు అమెరికాలో కొన్ని ఇప్పుడు ఈ నెలల్లో ఈ సమయంలో అమెరికాలో ఎలా అయితే మంచు పడుతుందో అలాంటి వాతావరణం కూడా మనం చూస్తాం. ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
అలాగే అసలు సంబంధం లేని ఒక ప్రదేశంలో అగ్ని విస్ఫోటనం. అంటే ప్రమాదములు అనేటువంటివి 8 విధాలా జరుగుతాయి. అష్టదిగ్బంధనం అంటారు చూసారండి. ఇది చాలా గట్టిగానే రాసిపెట్టింది యుగాది వరకు కూడా. ఏదో ఆడుతూ పాడుతూ రాయిలా. కొన్ని విశేషమైన పక్షుల్ని చూస్తాం, గుర్తుపెట్టుకోండి. పక్షి అసలు అంతరించిపోయిన ఏమో అనుకునేటువంటి పక్షుల్ని కూడా కొన్ని మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కావు. ఇటువంటివి కొన్ని అదృశ్యమైనటువంటివి దృశ్యం రావడం, అంటే ఎప్పుడో కనుమరుగైపోయినాయి అనుకున్నటువంటి కొన్ని మనం కళ్ళతో ప్రత్యక్షంగా చూడటం వలన ఏవో కొన్ని ఉపద్రవాలు రాబోతున్నాయి. సముద్రం స్వతహాగా ముందుకు వస్తుంటుంది కదా, ప్రమాదం వెనక్కి వెళ్ళిపోవడం కూడా మనం తిలకిస్తాం ఖచ్చితంగా. అంటే భయపడవలసిన అవసరం లేదండి. ఎందువల్లనంటే ఇవి ఊరికే రావట్లే. ఏవి ప్రకృతిని చెడబడుతున్నాం మనమే. ప్రకృతిని చెడబడుతున్నాం మనమే. కాబట్టి ఒక మనిషిని తిడితే ఊరుకుంటాడా? ఒకసారి తిడితే పోన్లే అంటాడు, రెండోసారి తిడితే 10 సార్లు హింసిస్తే ఏం చేస్తారు? ఆ మనిషిని ఎంతకైనా చిత్ర హింసలు పెట్టడానికి తెగిస్తాడు అవతల వ్యక్తి. అలాగే మనం అందరము కలిసి చేయరాని పనులు ఎన్ని చేస్తున్నాం? అంటే ఒక చోట ప్రమాదం వస్తుంది అంటే కారణం మనమేనండి. అనవసరమైనవి, అసందర్భోచితమైనటువంటివి, సంబంధం లేనటువంటివి అనేక రకాలుగా చేస్తూ ఉంటాం. నేను అడిగింది ఏంటండి, మీరు చెప్పేది ఏంటండి అని అనిపించవచ్చు. కానీ కాలజ్ఞానం గురించి చెప్తున్నానమ్మా. అంటే రాసినప్పుడు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వికృతమైనటువంటి ఇబ్బందులు మనకు అనుభవిస్తామని రాస్తారు. ఈ ఏ కారణం చేత అనుభవిస్తారని రాయరు అక్కడ. ఎందువల్లనంటే నేను కొన్ని ఈ దిక్కుమాలిన పనికిమాలిన రీల్స్ వస్తూ ఉంటాయి. అందులో కొన్ని చూసా, మొన్న కూడా చూసా, ఇంతకుముందు చాలా చూసా, మొన్న కూడా చూసా. ఒక కప్ప, ఏంటండి కప్ప, పాపం బ్రతికే ఉంది, చచ్చిపోలే ఇంకా. వేడి నూనెలో ఆ కప్పని ఇలా పట్టుకొని ముంచుతుంటే అది ఆ నూనెకి కాలు తగిలి కాలు పైకి తంతుంది. దాన్ని అందులో ముంచి తీస్తున్నాడు వాడు. ఏం చేస్తున్నాడండి? కాదమ్మా, అంటే ఎందుకు ఇంత పాపాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే నువ్వు తినదలుచుకున్నావు, ఒక్క దెబ్బకి చంపేసాయి. అలా కాకుండా దాన్ని ఆ రకంగా హింసించటం వలన అది ఎంత మనోవేదనకు గురవుతుంది. అంతటి మనోవేదనకు గురవుతున్నప్పుడు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాం. అంటే జగత్తు మొత్తానికి కూడా తల్లిదండ్రులు ఎవరండి? పార్వతీ పరమేశ్వరుడు కదా. వాళ్ళ సంతతేగా మనమంతా. ఈ ఆవులు కావచ్చు, ఏవైనా సరే అటువంటి జీవాల్ని, మూగ జీవాల్ని అంతగా హింసకి గురి చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఊరుకుంటాడు? అందుకనే ఏదో ఒక రకమైన ప్రమాదం ఇలా తీసుకొని వస్తాడు ఆయన. ఆ రకంగా తెస్తే అయినా వీళ్ళకి బుద్ధి వస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనల్ని హింసించడానికి బాధ, మనం ఆయన పిల్లలమే కదా. కానీ మరి మనము ఆయన పిల్లలమైనప్పుడు మనల్ని ఎందుకు హింసిస్తున్నాడు? జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అనుకున్నప్పుడు మనం ఎలా హింసిస్తున్నాం? ఆ మానవత్వాన్ని మరిచిపోయి క్రూరత్వాన్ని తీసుకొని ఆ ఒక మూగజీవి పాపం ఒక చేపనైతే అది గిలగిలా కొట్టుకుంటుంటే దాన్ని బయటికి తీసి చర్మం దగ్గర కోసి వేడి నూనె దాంట్లో పోస్తే అది గిలగిలా కొట్టుకుందండి పాపం. కానీ నేను కనుక అక్కడ ఉంటే అదే పని ఆ మనిషికి చేసేవాడిని, నిర్దాక్షిణ్యంగా చేసేవాడిని. నాలిక కోసి ఇక్కడ ఉప్పు కారం వద్దేవాడిని నేనైతే. అంటే ఆ బాధ తెలియాలి. అటువంటి బాధలు ఈ జీవాలకి పెడుతున్నప్పుడు భగవంతుడు ఊరుకుంటాడా? ఇవన్నీ రారు కదండి అందులో. ఇవన్నీ మనకు తెలియాలి. మనం చేయటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు బండి తోలుతారా? మీరు ఎంత లిమిట్లో తోలగలుగుతారు? ఒక లిమిట్ ఉంటుంది, ఒక 40, 50, 60. నేను మంచి రైడర్ని, నేను 100లో వెళ్ళినా కంట్రోల్ చేసుకుంటాను చెప్పి వెళ్ళిపోతే ఏమవుతుందండి? వెనకాల తల్లి తండ్రి ఉన్నారు. చచ్చిపోతే స్పాట్లో ఒక ఏడు పేర్చి వదిలేస్తారు. కాలో చెయ్యి విరిగితే జీవితాంతం వాళ్ళు చూస్తూ వీళ్ళకి ఏడిపే కదా. ఇటువంటివన్నీ కూడా మనం చేస్తున్నటువంటి కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. మనం చేసేటువంటి అకృత్యాలు ఇవేవైతే ఉన్నాయో అవే పెరిగి 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 ఒక గ్యాస్ బెలూన్ ఉంటుంది కదా, ఫోన్ ఒత్తారు, ఇంత అవుతుంది, ఇంకా ఒత్తారు, ఇంత అవుతుంది, ఇంకా ఒత్తారు, ఇంత అవుతుంది, అంతకుమించి వస్తే
అది కూడా చూస్తుంది. ఎంతవరకు వీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారని భగవంతుడు 1-4 ఛాన్సెస్ ఇస్తారు. భగవంతుడు మనకి ఇది అవకాశం ఇచ్చాడు కదా అని అర్థం చేసుకోకుండా ఉంటే ఒక్కసారి పేలుతుంది. పేలినప్పుడు ఊదింది ఒకడే, వద్దు అని చెప్పట్లేదు నలుగురు ఎవరు, అది పేలినప్పుడు నలుగురు భయపడతారుగా. అలానే జరిగేటువంటి ప్రమాదాలు అందరికీ కూడా ఒకే విధంగా చక్కెర సమానంలోనే వస్తాయమ్మా. ఇబ్బందికరమైన వాతావరణము ఈ మార్గశిర మాసం నుంచే ఉంది. ఇంకా చెప్పాలంటే మొన్న 6వ తారీఖు నుంచే ప్రారంభమైంది. దాని యొక్క ప్రభావం 14వ తారీఖు నుంచి మనకు ధనుస్సు సంక్రమణం చూస్తుంది. అక్కడి నుంచి మనం చూస్తాము, ఏం కంగారు లేదు. అట్టుకు అట్టున్నర అంటారు. 1 లక్ష రూపాయలు మన వరకు నప్పిస్తే 2 లక్షలు వసూలు చేస్తాంగా, అప్పటికి మనకు తృప్తి తీరదుగా. అలానే మనం చేసినటువంటి పాపానికి చర్యకి ప్రతిచర్య మనం యుగాది వరకు అనేక విధాలుగా. ఇది ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది గురుగారు? ఇది మీ రాశి నా రాశి అనడానికి అవకాశాలు లేవు. అంటే ఒక రాశి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే మామూలుగా ఈ నెలలో గోచారం ప్రకారం ఈ రాశి గురించి ఇలా ఉందని మనం చెప్పుకోవడం వేరు. ఇది ఏమిటి అంటే ఒక మనిషి ఒక తప్పు పని చేస్తున్నాడు, అంటే ఒక జీవాన్ని హింసిస్తున్నాడు. మీరు చూశారు, నేను చూసాం, ఏమీ అనలేకపోయాం. పాపం ఎవరికి మనకు ఉంటుందిగా. తిలా పాపం తలా పిడికడి ఉంటారు కదమ్మా. కాబట్టి మొత్తం అందరికీ దాని యొక్క ప్రభావం కొంచెమైనా అంటుకుంటుంది. మరి దీనికి ఏమైనా పరిహారం కానీ ఏముండదంటారా? పరిహారం అమ్మా, ముందు భగవదారాధన మొదలుపెట్టండి. ఇవాళ చాలామందికి చెప్తే కోపాలు వస్తుందంటే జనాలకి దాదాపుగా సిగ్గు లేదంట. నేనైతే ఏం లేదు, సిగ్గు జనాలకి లేదు అంటే ఎందువల్లనంటే 10 నిమిషాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి ఒక 100 సార్లు అనుకోమంటే అనుకోరు. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళి గొడవలు చేయమంటే వెళ్తారు, పబ్బులకు వెళ్ళమంటే వెళ్తారు, పార్కులకు వెళ్ళమంటే వెళ్తారు, గొడవలు చేయమంటే చేస్తారు, తాగి తంద్రాలు ఆడమంటే ఆడతారు. కానీ ఇవన్నీ కాదు నాన్న, భగవంతుడి దగ్గర 10 నిమిషాలు కూర్చోండి. ఎందువల్లనంటే ఎవరో చేసిన దానికి మనం అందరం ఇబ్బంది పడే సమయం దగ్గర పడదాం. కాబట్టి మనం భగవద్ ఆరాధన చేస్తే మన పక్కన 10 మందిని కాపాడగలిగిన వాళ్ళు మొత్తం కదా. పరోపకారార్థమిదం శరీరం. కనీసం పరులకి ఒక్కసారైనా ఉపకారం చేయమని, కానీ అపకారార్థమిదం శరీరం. నా కుటుంబాన్ని నేను పోషించుకోవడం కోసం ఎదురు వారిని ఎంతైనా నేను నష్టపెడతా అనేటువంటి స్థితిలో మనం ఉన్నాం. నువ్వు మనకు మంచి ఎందుకు జరుగుతుందమ్మా? అది మనం కోరుకోవచ్చా? చెప్పండి ఒక మాట. మనకు మంచి జరగాలని మనం కోరుకోవచ్చా? లేదు. ఎప్పుడు కోరుకోవాలి? కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక్క మనిషి బాగుండాలి, మనమున్న వాతావరణం బాగుండాలని చెప్పి ఒక 5 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుంటే అప్పుడు మనం కోరుకోవచ్చు. మనం కోరుకోకుండా మనకు మంచిగా జరుగుతుంది. మీకు అటువంటి వాళ్ళ అట్లా మంచిగా జరిగిన విషయాలు కూడా మీకు కొన్ని వీడియోలో చెప్తా. ఎవరున్నారు అని అంటే చాలామందికి అలా మంచే ఎవరు చేశారని అంటారు కదా, వాళ్ళ గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్తా తర్వాత ఇంకొక వీడియోలో. ఆ మనుషుల గురించి కూడా చెప్తా ఖచ్చితంగా. ఎంతసేపటికి కూడా నేను నాదే అనుకున్న వాళ్ళు ఆ మురుగుంట్లో ఉంటారు. మీకు పందులు తెలుసుగా, దానికి ఇష్టమైంది ఏంటి? బురద. మాకు బురదే ముఖ్యం అంటే శుభ్రంగా దాన్ని తీసుకెళ్ళి కడిగి లోపల పెట్టిన మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ అందులోకే వెళ్తాయి. అలానే చాలామంది మనం ఎంత మంచి చెప్పి నాయన పరిస్థితులు బాగాలేదు, కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నది, ఇబ్బందులు పడబోతున్నారు, అష్టదిగ్బంధనం కాబోతుంది, బాగుపడండి అని చెబితే మనం భయపెట్టామనుకుంటారు. నేను భయపెడతా నాకు లాభమా? బాగుపడమనేగా చెప్తున్నావు. నాశనం అయితే నువ్వేగా నాశనం అయితే నాకేమన్నా నష్టమా? నువ్వు ఒక్కడే నాశనం అయితే వచ్చే నష్టం లేదు. కానీ నీకేదన్నా నష్టం కలిగితే నీ కుటుంబం ఇబ్బంది పడుతుందిగా. నేను నమ్ముకున్న వాళ్ళు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య పిల్లలు కావచ్చు, వాళ్ళంతా ఇబ్బందులు సతమతమవుతున్నారు కదా నువ్వు ఒక్కడు చేసే పని వల్ల. అదే నువ్వు ఒక్కడే భగవద్చింతన చేస్తే వాళ్ళందరూ బాగుపడతారుగా. ఆ చిన్న లాజిక్ని తెలుసుకోమని చెప్తున్నాం మనం. అదమ్మా పరిస్థితి. ఖచ్చితంగా గురుగారు, అందరూ కూడా స్వార్థాన్ని పక్కకు పెట్టి నిష్కల్మషంగా వాళ్ళ చక్కగా ప్రతిరోజు భగవంతుడి ఆరాధన చేసుకుని అందరూ బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా మనము బాగుంటాము, అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు.